నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మనకి 2025లో ఉగాది నుండి మొదలుకొని, అంటే 30వ తేదీ మార్చి 2025 నుండి మొదలుకొని విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది, నూతన సంవత్సరం. ఈ యొక్క సంవత్సరంలో మరి వృశ్చిక రాశి వారికి సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకి మొట్టమొదట ఈ యొక్క సంవత్సరానికి, అంటే విశ్వావసు నామ సంవత్సరానికి రాజు ఎవరనంటే రవి. ఇతనికి మరి అధికారాలు అనేటివి ఇంకా 3 వచ్చాయి. అవి ఏమిటనంటే సేనాధిపతి ఈయనే, అర్ఘాధిపతి ఈయనే, ఆ తర్వాత మేఘాధిపతి కూడా ఈయనే. అంటే రవికి 4 ఆధిపత్యాలు వచ్చాయని మాత్రం అర్థమవుతుంది. ఆ తర్వాత మరి పూర్వ సస్యాధిపతి గురువయ్యాడు, అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి కుజుడయ్యాడు. ఎర్రధాన్యాలకి చాలా పంట బాగా పండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రసాధిపతి శనైశ్వరుడు అయ్యాడు, కొంచెం విలువ పెరుగుతుంది. ఆ తర్వాత నీరసాధిపతి బుధుడయ్యాడు. ఇలా ఉంటుంది పరిస్థితి అంతా కూడా. ఈ గ్రహాలు ఈ రకంగా ఆధిపత్యాలు పొంది ఉన్నాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి మరి ఆదాయం ఎంత, మరి వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత అనేటువంటి విషయం కనుక తెలుసుకోవాల్సి వస్తే, ఆదాయం 2గా కనపడుతుంది, వ్యయం 14గా కనపడుతుంది. అంటే సంపాదన తక్కువగానే ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. అటువంటిప్పుడు అప్పులు ఏమన్నా చేయాల్సి వస్తుందా అని మాత్రం ఆలోచించాల్సిందే. ఇక రాజపూజ్యం 5గా కనపడుతుంది, అవమానం మాత్రం 2గా కనపడుతుంది. అంటే సాధ్యమైనంత వరకు మీరు ధర్మంగా ప్రవర్తిస్తారని మనకి అర్థమైపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా. కానీ ఇక్కడ చిక్కల్లా ఎక్కడొచ్చిందనంటే, సంపాదన బాగా తక్కువగా ఉంది, మరి ఖర్చేమో చూస్తే ఎక్కువగా ఉంది. అంటే ఏదైనా వివాహాలు చేయవలసి వస్తే కొంత గొప్ప అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. మీ జాతకాలని బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఏదైనా విదేశాలకు వెళ్ళాల్సి వస్తే అక్కడ కూడా ఖర్చు ఉంటుంది కదా, అప్పుడు కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. కాకపోతే ఇంకా మిగతా విషయాలు, ఏదైనా ఇల్లు కొనటమో, ఏదైనా ప్లాట్ కొనటం, ఫ్లాట్ కొనడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉన్నటువంటి దాంట్లో కొనుక్కునే దానికంటే ఇంకొంత అప్పు చేసి కొనుక్కుని అందులో హ్యాపీగా ఉందాము, ఆనందంగా బ్రతుకుదాము అని మీకు ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఖర్చు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే, మనకి గురువు యొక్క దృష్టి ఏదైతే ఉందో, ఈ గురువు మరి పంచమాన్ని, సప్తమాన్ని, భాగ్యాన్ని చూసినప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మళ్ళీ లాభభావాన్ని, లగ్నభావాన్ని, ఆ తర్వాత తృతీయ భావాన్ని చూస్తున్నాడు చాలా వరకు కూడా. అటువంటి పరిస్థితిలో ఏమవుతుందంటే, మనకి మరి ఏదో రకంగా మన మాట చెల్లుబడి అవుతుంది, ఆరోగ్యం బాగానే కుదుటపడుతుంది, సోదరుల మధ్యన సఖ్యత కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా ఏప్రిల్ మాసంలో జరుగుతుందని మనకు అర్థమవుతుంది. అదే మళ్ళీ మే మాసంలో కనుక తీసుకుంటే ఇంచుమించు అలాంటి పరిస్థితిలో ఉన్నాయి, ఆనందంగానే బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి జూన్ మాసంలో కూడా ఇంచుమించు అలాగే గడుస్తుంది, ఇల్లు పదిలంగానే ఉంటుంది, ఏదో రకంగా ధనం అనేటువంటిది మనకు చిక్కుతుంది, వ్యయం కూడా ఒక అర్థవంతంగానే జరుగుతుంది అని మనకి అర్థమవుతుంది. జూలై మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఇంచుమించు జూన్ లాగానే ఉంటుంది, అర్థవంతమైనటువంటి ఖర్చు, సంపాదన ఏదో రకంగా గురు ప్రభావం వల్ల మీకు కలిగేటువంటి పరిస్థితులు. ఆ తర్వాత ఇల్లు పదిలంగానే ఉంటుంది. తల్లి అస్వస్థతకు గురి అయి ఉంటే మాత్రం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహనం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, లేకపోతే ఏదైనా గృహం కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఆ తర్వాత ఆగస్టు మాసంలో కనుక తీసుకున్నట్టయితే అలాంటి పరిస్థితులే ఉన్నాయి. మళ్ళీ సెప్టెంబర్ మాసంలో ఇంచుమించు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అంటే మొత్తానికి ఏదైతే గృహం ప్రశాంతంగా గడిచిపోతే మనకి చాలు. ఆదాయం ఎక్కువ లేకపోయినా ప్రశాంతత చాలా అవసరం. కంటి నిండా నిద్రపోవాలి కాబట్టి అది చాలా ముఖ్యం. కంటి నిండా నిద్రపోకపోతే అనారోగ్యం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనం ఎంతవరకు హ్యాపీగా ఉండటానికి ప్రయత్నిస్తే అంత మంచిది. ఆ తర్వాత అక్టోబర్ మాసంలో చాలా బాగుంటుంది. నవంబర్ మాసంలో మాత్రం సోదరుని మధ్య సఖ్యత, సంతానం అనేటువంటిది అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు, మరి ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంటుంది. ధైర్యం కూడా మీరు కూడగట్టుకుని ముందుకు నడిచేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. మరి డిసెంబర్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే
మీకు ధనాదాయము ఉంటుంది, ఇంట్లో ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏదైనా విందు వినోదాలలో కూడా పాల్గొనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ యొక్క జనవరి 2026లో కనుక తీసుకున్నట్టయితే ఇంచుమించు ఇంట్లో ప్రశాంతంగానే గడిచిపోతుంది. ఏదో రకంగా డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా శుభకరంగానే ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. మరో విషయం ఏంటంటే ఫిబ్రవరి మాసం 2026వ సంవత్సరంలో కనుక తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ధనం అనేటువంటి చేతికి దొరుకుతుంది. ఇల్లు ప్రశాంతంగానే గడిచిపోతుంది. వ్యయభావం గురువు చూస్తున్నాడు కాబట్టి అర్థవంతమైనటువంటి ఖర్చులే ఉంటాయి, కానీ అనర్థాలు ఏమీ ఉండవు. ఇకపోతే మార్చి మాసంలో కనుక తీసుకున్నట్టయితే అలాంటి పరిస్థితులే మనకు కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ధనాదాయం తక్కువ ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు మీరు కనుక ఎట్టి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుతూ హనుమాన్ చాలీసా చదువుతూ కనుక మీరు గడిపినట్టయితే మీకు వచ్చేటువంటి ఆపదలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. మీరు హ్యాపీగా సునాయాసంగా మీరు కాలాన్ని గడపవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా ఏదో జరిగిపోతుందని అనుకోవద్దు. డబ్బే ప్రధానం కాదు, గౌరవం అతి ప్రధానం. గౌరవం పొందడానికే ప్రయత్నించండి. ధర్మబుద్ధి కనుక ఉన్నట్టయితే మీకు వచ్చే ఆపద ఏమీ ఉండదు. సదా ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఇకపోతే మిగతా విషయాలు, వివాహాలు జరగటం, విదేశాలకి వెళ్ళటం, ఉద్యోగాలు దొరకటం, సంతానం అభివృద్ధి, ఇవన్నీ కూడా శరామామూలే. ఇవన్నీ మీ జాతకాలని బట్టి కూడా ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి దశ ఏమిటో ఒక్కసారి తెలుసుకుని అవి ఎంతవరకు మీకు అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయని అర్థం చేసుకున్నటువంటి పక్షంలో ఒక ప్రణాళికబద్ధంగా మీరు అడుగులు వేస్తే అపజయం అనేటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.